నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం అంశం హాట్ టాపిక్గా మారింది. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జోగి రమేష్ ఈరోజు కోర్టుకి వెళ్లారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయనపై ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి కూడా మరి తను ప్రమాణం చేయడం కావచ్చు, లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమని చెప్పడం కావచ్చు, దమ్ముంటే చంద్రబాబు లోకేష్ గారు నా ముందుకు రావాలని చెప్పి ఆయన సవాల్ విసరడం కావచ్చు. ఇప్పుడు చూస్తే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు జోగి రమేష్ గారి మీద వస్తున్న ఆరోపణలు నిజమేనా? మరి నిజం కానప్పుడు ఆయన ఎందుకు ఇంతలా పోరాటం చేస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి కూటమి ప్రభుత్వం కావాలని ఆయనపై ఇలాంటి నిందలు వేసిందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. జోగి రమేష్ గారి మీద ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా సతమతం అవుతున్నారు. ఆయన సచ్చీలతను నిరూపించుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడేంటి మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళారంటున్నారు. సిట్టు విషయానికి వస్తే చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, సో నాకు నమ్మకం లేదు అని అంటున్నారు. నిజంగానే ఆయన ఏ తప్పు చేయలేదంటారా? అందుకే ఇంత తాపత్రయపడుతున్నారంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకొని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, అందులో జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు దీని మీద జోగి రమేష్ చేయవలసిన పని విచారణకి అటెండ్ అయి పిలిస్తే అందులో నిర్దోషత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావాలా. ఆయన డ్యూటీ అది కదా, రోల్ అది. సో ఇప్పుడు మనం ఇందులో జరిగిన విషయాలు ఒక్కసారి పరిశీలించినట్టయితే మొలకల చెరువు ఏరియాలో కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం కేంద్రాన్ని స్థాపించింది జోగి రమేష్. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కావాలని పెట్టించాడు. ఎక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇటువంటి కుటీర పరిశ్రమలు, కల్తీ మద్యం పరిశ్రమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టించారు. అందులోనే జే బ్రాండ్గా బయటకు వచ్చినాయి. అందులోనే చాలామంది నష్టపోయారు, తాగి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ విషయాలు మనకు బ్యాక్గ్రౌండ్ తెలిసిన అంశమే. అయితే ఈ మొలకల చెరువులో ఎవరైతే నిందితుడు అక్యూజ్డ్ 1 జనార్దన్ రావు ఉన్నాడో ఆయన క్రిస్టల్ క్లియర్గా వీడియోలో చెప్పాడు ప్రజలకి. నంబర్ 1. తర్వాత ఆయన విచారణలో ఇన్ రైటింగ్ లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరు పెట్టించారు, ఎవరు ఈయనకి సపోర్ట్ చేశారు, డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఇచ్చాడు. ఆయన ప్రధానంగా చెప్పేటిది ఏంటంటే జోగి రమేష్ ఈయన పిలిపించి, వీళ్ళిద్దరు చిన్నప్పుడు దోస్తాన పిలిపించారు. ఈయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో 3 కోట్లు ఇస్తామన్నారు. ఈ కల్తీ మద్యం వ్యాపారం చేయమన్నాడు. తర్వాత ఆఫ్రికాలో కూడా ఈయనకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇట్లా రకరకాలుగా ఈయన్ని ఆశ చూపి ఈయన ద్వారా ఇది స్థాపించాడు. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఇంతకుముందు జనార్దన్ రావుకి ఏఎన్ఆర్ బార్ ఒకటి ఉండే, ఆ బారు ద్వారా కూడా కల్తీ మద్యం సరఫరా జరిగింది గతంలో, జోగి రమేష్ చేపించాడు అని ఈయన చెప్పాడు. ఈ 2 ఈయన అక్యూజ్డ్ చెప్తున్నటువంటి రిటర్న్ వాంగ్మూలంలో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్స్. అయితే ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నేను లేను, నాకు సంబంధం లేదు, విచారణ ఫేస్ చేస్తానని చెప్తే మనం అప్రిషియేట్ చేయాలా. ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ఈ అక్యూజ్డ్ 1 జనార్దన్ రావు ఎవరు అసలు నాకు తెలియదు, ఆయన ఎవరు, నాకేం తెలుసు, నాకేం సంబంధం అసలు అన్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ సంభాషించుకుంటున్న వాట్సాప్ మెసేజెస్ బయటకు వచ్చినాయి. అది కూడా ఫేక్ అంటున్నారు. అది కూడా ఫేక్ అన్నాడు. కంప్లైంట్ ఇచ్చానని కూడా కరెక్ట్, అది కూడా ఫేక్ అన్నాడు. అది ఫేక్ అన్న తర్వాత వీళ్ళిద్దరు ఒక ఫంక్షన్లో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కూడా ఫేక్ అని ఉండవచ్చు. ఫోటోలు చంద్రబాబు గారితో కలిసినవి కూడా వచ్చినాయి కదండి. అదే ఎస్, అది కూడా అట్లానే అనవచ్చు. కాకపోతే ఈ నిందితులు విచారణలో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. ఎలాగంటే జోగి రమేష్ ఏ టైంలో వీళ్ళతో కాంటాక్ట్ చేశాడు, ఏం మాట్లాడాడు, వీళ్ళు జోగి రమేష్ ఇంటికి రమ్మంటే ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఏం మాట్లాడారు, ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగించి ఆ సంభాషణని వెలుగులోకి తీసుకురాగలిగారు దర్యాప్తు సంస్థలు. అది ఫేక్ అనటానికి వీల్లేదు కదా. సో ఈయనేమన్నాడు, మొదలు తెలియదు అన్న తర్వాత అవును ఒకే వీధిలో ఉంటాం, మా తాతల దగ్గర నుంచి బాగా పరిచయం అని ఒప్పుకున్నాడు. ఆయన తర్వాత ఒప్పుకున్నాడు. అందరితో ఆగాడా, నేను దేవాలయానికి వెళ్ళి దాన్ని ఏమంటారు ప్రమాణం చేస్తానని చెప్పి కనకదుర్గ టెంపుల్ దగ్గర ఫ్యామిలీతో వెళ్ళి ఒక సీన్ క్రియేట్ చేశాడు. ప్రమాణం ఎందుకు చేయాలా? ఇంతటితో ఆగకుండా మరి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణం చేయండి అంటాడు. వాళ్ళు ఎందుకు వచ్చి ప్రమాణం చేస్తారు? ఈయన చెప్తే ప్రమాణం చేయటం ఏంటి? కేసు ఎదుర్కోవాలి కదా, అది కదా చేయాల్సింది. ఇంకొక అంశం ఏమంటాడు, లై డిటెక్టర్ పెట్టండి నాకు అంటాడు. చంద్రబాబు నాయుడుకి కూడా పెట్టండి అంటాడు. ఈయన ఎవడు చెప్పడానికి పెట్టమని? ఈయన చెప్తే పెడతారా లై డిటెక్టర్? దానికి ఏం ప్రొసీజర్ లేదా? నార్కోటిక్ టెస్టులు చేయండి నాకు అంటాడు, చంద్రబాబు నాయుడుకి కూడా చేయండి అంటాడు. ఈయనెవరు చెప్పడానికి చేయమని? ఇవన్నీ కాదు, ఈ అసందర్భ ప్రేలాపనలు ఇవి. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటాడు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలా? కేసు దర్యాప్తు జరుగుతుంది కదా.
నీకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఇప్పటివరకు జరగలేదు కదా, నిన్ను విచారణకి పిలవలేదు కదా, నోటీస్ ఇవ్వలేదు కదా, మరి ఇవ్వకుండానే పిలవకుండానే ఇన్ని రకాల వేషాలు వేస్తూ రచ్చ ఎందుకు చేస్తున్నాడు మీడియాలో? నిన్న ఆయన్ని రిమాండ్ రిపోర్ట్లో నిందితుడిగా చేర్చారు ఆయన పేరు, అందువల్ల ఆయన ఈ హడావిడి నిన్న చేశారు. కానీ నిన్నటికంటే ముందే ఈ రకరకాల వ్యాఖ్యలు చేశారు కదా. మీడియాకు వచ్చేసి ఇటువంటి అసందర్భ ప్రేలాపన ఎందుకు అనేది నా పాయింట్. ఇంకొకటి ఈయన ఇటువంటి కాకుండా విచారణకి పిలవలేదు, విచారణకి పిలిచిన తర్వాత ఈయన అటెండ్ అయ్యి ఈయనకి అందులో అంటే న్యాయం జరగకపోతే అన్యాయంగా విచారణ చేస్తే అప్పుడు కదా ఈయన మాట్లాడాలి. అవన్నీ ఫేస్ చేయకుండా ఈయన మాట్లాడటంలో ఏంటంటే జనాన్ని ఈయన ఒక టెన్షన్ ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి ఇక్కడ ఒక లాజిక్ చెప్పారు ఆయన. సోషల్ మీడియాలో తనపైన వ్యక్తిగత హన్నానికి పాల్పడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కూడా చంద్రబాబు గారి ఇంటి మీద నిరసనకి వెళ్ళినందుకే చేస్తున్నారని, ఆయనైతే తక్కువ కులానికి చెందిన గౌడ కులస్తుడు కాబట్టి తనని టార్గెట్ చేశారని, ఇంకా నిన్న కొత్తగా ఆయన వంగవీటి రంగ అభిమానిని కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ కేసుకి ఈయన ఎదుర్కొంటున్న అభియోగాలకి కులానికి సంబంధం ఏంటి? అసలు కుల ప్రస్తావన ఇక్కడ ఎందుకు తేవాలా? అసలు కులానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? కుల ప్రస్తావన ప్రతి విషయంలో కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? కందుకూరులో హత్య చేస్తే అక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చి కులం మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాల్చుకునే ప్రయత్నం చేశారు. కర్నూలు బస్సు ఘటన జరిగితే ఆ బస్సు ఓనర్ కులాన్ని వంటగట్టారు. మొన్న గుంటూరులో శేషం అనే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కులం వంటగట్టారు. ఇట్లా ప్రతి చోట వీలైనంతకడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా కులాల చిచ్చు ఎందుకు రేపుతున్నారు? ఈ జోగి రమేష్ కులం ఇప్పుడు ఈ కేసులో సంబంధం ఏంటి? వాట్ ఈజ్ రిలవెంట్ ఇన్ దిస్ కేస్? కులానికి సంబంధం ఏంటి అసలు? కేసు వచ్చినప్పుడు విచారణకు నోటీస్ ఇస్తే విచారణకు అటెండ్ కావాలి కదా. ఈ రచ్చ ఎందుకు చేస్తున్నాడు? ఒకటి. రెండో అంశం, ఈయన ఈ విధంగా చేయటాన్ని జగన్ రెడ్డి గారు కూడా ఈయన సీరియస్గా క్లాస్ తీసుకున్నాడని కూడా న్యూస్ బయటకు వచ్చింది. ఎందుకు అనవసరంగా దీన్ని ఫ్లేరప్ చేస్తున్నావు, ఎందుకు దీన్ని లైమ్ లైట్లో తీసుకొస్తున్నావు అని చెప్పి ఆయన కూడా అధిష్టానం కూడా ఈయన మీద ఏదో సీరియస్ అయ్యారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా విచారణకి పిలిచినప్పుడు అటెండ్ అవ్వాలి తప్ప ముందుగానే తప్పించుకునే ప్రయత్నమా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో టెన్షన్ వల్ల ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఎలిగేషన్ చేయటం, ఇటువంటి కుల ప్రస్తావన తీసుకురావటం అనేది అప్రస్తుతం కదా. దానివల్ల అర్థమవుతుంది ఈయన విచారణకు వెళ్లాల్సి వస్తుంది. అందులో సాక్ష్యాధారాలు ఉన్నాయి, టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈయన అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈయన ఇటువంటి ప్రవర్తన చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, లిక్కర్ స్కామ్, భారీ లిక్కర్ స్కామ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ లిక్కర్ స్కామ్ ఫస్ట్లో ఆయన పేరు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడిన మాటలు సేమ్ ఉంటాయి. మీరు రెండు కంపేర్ చేసుకోండి. ఆయన ఏమన్నాడు? అసలు లిక్కర్ స్కామ్, అయ్యో మామ నాన్న లిక్కర్ తాగి చచ్చిపోయాడు, నేను అసలు లిక్కర్ స్కామ్ చేస్తానా, నేను దేవుడు భక్తుడిని, నాకేం సంబంధం అన్నాడు. మరి ఇప్పుడు ఆయన పూర్తిగా ఎవిడెన్స్ ఉంది అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా, వాళ్ళ కొడుకుతో సహా. సో ఆయన మాట్లాడింది ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడుతుంది విషయాన్ని మనం కంపేర్ చేసి అనలైజ్ చేస్తే సైంటిఫిక్గా వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అనవసరంగా ఆందోళన పడుతూ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రెస్ ముందుకు వస్తున్నారు, రకరకాల అంశాలని సంబంధం లేని అంశాలని ప్రస్తావిస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.